బాధ తెలుసా? ఆయన సమాధి గుండె చీల్చి బయటకు వచ్చే పాటికి ఈ బ్యాచ్ ఎట్టుండాలా? బొకేలు పట్టుకొని దండలు పట్టుకొని హల్లెలూయా వెల్కమ్ బ్యాక్ ద లైన్ ఆఫ్ జూడా. యేసు ప్రభు పళ్ళు పేరు చెప్తేనే పళ్ళు పాట పాట కొరికేవాడు కదా. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆ క్రీస్తు శకం. ఆ క్రీస్తు పేరు చెప్పకండి, కుదరదురా, చెక్కు చెల్లదు. అందుకనే ఏనాడు అరరికే ముద్దగా రాశారు అంతా. జపన్య శాస్త్రి మైక్ పట్టుకొని కేకలు ఎత్తం కాదురా బాబు, ఆకాశములో నక్షత్రం చెబుతున్నాడు, మా సృష్టికర్త వచ్చాడు. అందరు చిన్నోడు తిడతారు కానీ అడోయ్ ఆడంతా చెడిపోయి పడిపోయి భ్రష్టుడు అయిపోయాడు కనుక ఆడున్న తాగుబోతుల దగ్గరికి పందుల దగ్గరికి పోలాడు కనుక మేడ మీద నిలబడి ఆడు ఎప్పుడు వస్తాడని చూశాడు కానీ పందుల కాడికి వెళ్ళా. దైవజనుడు అయ్యో నాన్న ఎక్కడ పడిపోయిందని అడిగితే చూపిస్తే ఒక పచ్చి కొమ్మనట్ల విరిచి ఎక్కడ గొడ్డలు పడిందో అని చెప్తే అక్కడ వేసాడంట. ఈ కొమ్మ కూడా మునిగిపోయింది. అరే రే 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 గొడ్డలంటే మునిగిపోయింది అనుకున్నాం, లేత కొమ్మ కూడా మునిగిపోయింది ఏంది, ఇది నీ మునిగే స్వభావం లేదే, తేలిద్ది కదా, మా సైన్స్ మాస్టర్ చెప్పలేదే అని ఆలోచిస్తూ ఉండగానే అది శబ్దం చేసుకుంటూ మునిగిపోయిన గొడ్డలు తీసుకుని పైకి వచ్చిందంట. ఏంది కదా ఆ గొడ్డలి నీ ఆత్మ అపరాధముల వల్ల పాపం వల్ల నరకానికి వెళ్ళిపోతున్న పాతాళ వశములో మరణాధీనములో ఉన్న జీవితాలని. అసలు నేను ఎంత బాధపడిపోయిన యేసు ప్రభు పక్షంగా నేనే బాధపడిపోయాను. ఏంటో బాధ తెలుసా? ఆయన సమాధి గుండె చీల్చి బయటకు వచ్చే పాటికి ఈ బ్యాచ్ ఎట్టుండాలా? బొకేలు పట్టుకొని దండలు పట్టుకొని హల్లెలూయా వెల్కమ్ బ్యాక్ ద లైన్ ఆఫ్ జూడా. యూదా గోత్ర సింహమా స్వాగతం, నువ్వు వస్తావని తెలుసు, సమాధి గుండె తీరుస్తావని తెలుసు. ఓర్ బాబాయ్ సింగపూర్కో మలేసియాకి వెళ్ళి వచ్చినోడికి 3 దండలు పట్టుకొని ఎయిర్పోర్ట్ కూడా పిల్లగాలి. దానికి వీసా కూడా ట్రావెల్ ఏజెంట్ ఇస్తాడు, అసలు ఎవడు మనల్ని పిలవక్కర్లా. అట్ట ఊరికినే అట్ట పోయి వచ్చేదానికి కూడా అవును గవర్నమెంట్ ఇచ్చిన 40,000 రూపాయల స్కీమ్లో ఎరుసలేములు వచ్చి కూడా 3 దండలు వేయించుకుంటుంటే ఒక్కొక్కడు. 5 దేశాల్లో దిగ్విజయముగా పర్యటన ముగించుకొని దాంట్లో మనం ఏంటంటే జీవితంలో ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ ఎక్కనే ఎక్కడ దెబ్బ తినకుండా ఆడికి క్షేమంగా వచ్చాడని కూటమది. 5 దేశములో పరిచయ విజయవంతం ముగించుకొని స్వదేశమునికి విజయించిన శుభవేళ మీకు ఇవే మా అభినందన మందరమాల. బాబడికి అన్ని పదాలు అర్థమవుతావు కాదురా. ఇందాక ఎయిర్పోర్ట్లో నేను పట్టించుకోలేదు కానీ ఇందాక ఏంటో అన్నావు నువ్వు అంటాడు కవర్లోకి ఎక్కిన తర్వాత. అన్నా నేనేమనలేదని నేను మెచ్చుకున్నానంటే కరెక్ట్గానే చెప్పావు కదా, ఏమన్నా మోసం చేస్తే దేవుని గుర్తొచ్చేది కపడతారా అన్న. ఎందుకులే అన్న పెద్ద పెద్ద మాటలు మంచివి చెప్పానన్నా అంటే మరి ఏమో నువ్వు కొన్ని పదాలు ఏడపలికి వచ్చావు నాకు తెలియదురా అవన్నీ. నాకు కూడా తెలుసా, ఈనాడు పేపర్లు చూసి రాసి సేమ్ అయ్యే. చూడు వీళ్ళందరూ వెలిచి కూటం పెడితే ఏమంటే యేసు ప్రభు భూమి మీదకి వస్తే మరి చిన్న వార్త అంటావేంటా నువ్వు? స్తోత్రం చెప్పరా. అపోస్తల కేరళలో పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా? ఇది ఏదో ఒక మూలన జరిగిన ముచ్చట కాదు, ప్రపంచ నడిబొడ్డున జరిగిందే. కాల చక్రానికి ఇరుసైపోయాడు, కాల చక్రాన్ని విభజించాడు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని క్రీస్తును పేరు చెప్తే పళ్ళు పట్ట కొరికేవాడు కూడా పలుకాల్సిన పరిస్థితి రప్పించాడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా చెప్పరే గట్టిగా. యేసు ప్రభు పళ్ళు పేరు చెప్తేనే పళ్ళు పట్ట కొరికేవాడు కదా. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆ క్రీస్తు శకం. ఆ క్రీస్తు పేరు చెప్పకండి, కుదరదురా, చెక్కు చెల్లదు, సంతకం వ్యాలిడిటీ ఉండదు, ఏడియో బీసీ అనాలా, సి లేకపోతే పనవ దేశ రక్తం ఏం చేయం. మాట్లాడతలేదు ఎవరు. హల్లెలూయా. నచ్చినా నచ్చకపోయినా హల్లెలూయా. కాలానికి రెఫరెన్స్ బయట ఇంకొకటి లేదంట దేవునికి స్తోత్రం. యేసు తప్ప ఇంకొక వ్యవహారం వెళ్ళేది దేవునికి స్తోత్రం. అందుకనే ఏనాడు అరరికే ముద్దగా రాశారు అంతా యేసుమయం, ఇంకేమీ లేదు భూమి మీద, మొత్తం మాయే. స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషంగా స్తోత్రాలు చెప్పండి. యేసయ్య జననమే ఒక అద్భుతం. యేసయ్య ఎర్రై వేల బేభత్సంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటే ఆయన భూమి మీద అడుగు పెట్టేసరికి నక్షత్రాల్లో ఒక నక్షత్రం వచ్చి మా ఓనగారు వచ్చాడు రా బాబు అని ప్రపంచానికి చెప్తూ మొదలు పెట్టాడు. జపన్య శాస్త్రి మైక్ పట్టుకొని కేకలు ఎత్తం కాదురా బాబు, ఆకాశములో నక్షత్రం చెబుతున్నాడు, మా సృష్టికర్త వచ్చాడు, మా అయ్య వచ్చేసాడు, మా దేవుడు వచ్చాడు. నీకు నాకు అర్థమయ్యే సౌత్ కానీ జ్ఞానులకు అర్థమైపోయింది. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా చెప్పండి.
అందాల తార. మా బ్యాచ్ ఒక్కరు ఉన్నారమ్మా, ఈ వందనం తల్లి ఉన్నారు యూత్. 9 లైన్లు ఉండే పల్లవి, అర్థం పర్థం లేని సంగీతం తప్ప వీళ్ళకి ఏం రావట్లేదు. వీళ్ళకి ఒక పల్లవికి 9 లైన్లు అండి. అసలు ఏంటండి, కాబర్ అయిపోతుంది నాకు. మా డాడీ అనేవాడు, ఆడు ఎవడికో సైకిల్ తొక్కుతున్నాడు బాగానే, కానీ సైకిల్ దిగటం రావట్లేదురా, ఆయన పట్టుకొని తెప్పండి అనేవాడు. మొదలెట్టాడు పాట రత్నం తెములుతలా. ఆనంద సంద్రము పొంగే నాలో. వచ్చు మీకు, ఇతడు ఎట్ట పాడతాడు చూద్దామని కాదు, పెద్ద మేము ఆడిషన్ టెస్ట్కి వచ్చాం, మీరు జడ్జీలు అయ్యారు. కూర్చోండి, అందరు కలిసి దేవుని మహింపరచాలి. కానీ హల్లెలూయా, హల్లెలూయా. ఒక నక్షత్రం వచ్చి రక్షకుడు వచ్చేసాడు రా బాబు అని చెప్తా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన పుడితే నక్షత్రం సంబరం చేసింది, ఆయన మరణిస్తే సూర్యుడు అలిగి. ఒక అవునమాడు ఏడుసాడు, సూర్య చంద్రులలిగి వెలుగు దాచివేసరే. మాయగారు కొడతారా మీరు అని సూర్యుడు చంద్రుడు వెళ్ళిపోయారంట. గాబర పడిపోయి పక్షులు పెట్ట మధ్యాహ్నం 3ంటికి గోలగోలు పెట్టి ఇంటికి వచ్చేస్తాయి. స్తోత్రం చెప్పరే. యేసు మరణించిన దినాన హలో పట్ట పగలే చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. యేసు చావుని చంపి తిరిగి లేచిన రోజున చిమ్మ చీకట్లో ఉండగానే ప్రపంచానికి వెలుగులు వచ్చేసాయి. అది కదా సృష్టికర్త అంటే, అది కదా దేవదేవుడు అంటే. ఆయన అడుగు పెడితే ఎర్రవేలు అట్లుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చార్టర్డ్ ఫ్లైట్ వచ్చిన దానికి, బోయింగ్ వచ్చిన దానికి సౌండ్లో తేడా ఉండదా? యుద్ధ విమానం వస్తే ఇంకా బేభత్సంగా ఉండదా? సృష్టికర్త దిగి వస్తే ఖచ్చితంగా హడావుడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్తున్నాను, యేసయ్య రావడమే ఒక అద్భుతం. అన్ని చెప్పినట్టుగా అడుగు పెట్టే అద్భుతం యేసయ్య జననమే. ఇక ఆయన జీవితం, ఆయన మరణం కూడా, ఆయన పునరుద్ధానం కూడా, చూస్తుండగా వెళ్ళిపోవటం కూడా, అసలు మొత్తం అద్భుతాలే. ఆయన చేసిన కొన్ని అద్భుతాలు 2-3 చెప్తాను మీకు సింపుల్గా. పెద్ద ఎక్కువ సింపుల్. అయ్యగారు అంటాడు కానీ వాడికి మారు మనసు తక్కువ. ఏలుని వాడు అంటాడు కానీ అంతా ఏలుబడి ఆడిదే. అటు దొంగ శిష్యుడు ఒకడు ఉన్నాడు ఎలీషా గారికి. ఆడందరినీ కదిపాడు. అందరినీ కదిపి అందరిని బ్యాచ్ తయారు చేసి పొద్దున్నే సోత్రపాత్ర ఒక వచ్చి, అయ్యా దేవుడు మిమ్మల్ని కాపాడును గాక, దేవుడు మిమ్మల్ని పోషించును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దీర్ఘాయుష్ దయచేయను గాక, నువ్వు దండకం ఆపే మ్యాటర్ ఏంటి చెప్పరా అన్నాడు. ఆయన తెలిసి వీడు బాపితే, నీ సెలవు అయితే ఏలినవాడు, మేము యోర్దాను అద్దరికి వెళ్ళి తల ఒక మాను నరికి ఇక్కడికి వచ్చి తల ఒక పాకేసుకుంటాం అన్నాడు. హలో, వీళ్ళు ఎంత పోటుగాళ్ళు అంటే యోర్దాను అద్దరికంటే యోర్దాను దాటేస్తారు. అక్కడ ఒక దొంగ నరుక్కొస్తారు, దాన్ని యువతలకు తెచ్చేస్తారు, తల ఒక పాకేసేస్తారు. ఇంత స్కిల్స్ ఉన్నాయి ఒకటి దగ్గర. ఎలీషా దగ్గరికి వెళ్ళి, దైవజనుడా ఏలునువాడా, నీ సెలవు అయితే తల ఒక మరునట్టుగా యోర్దాను అద్దరికి వెళ్తాం, తెస్తాం, కొంప కట్టేసుకుంటాం అన్నాడు. ఇంకా అంత ఫిక్స్ అయిపోయాక పెద్ద ఆయన ఏమంటాడు, సర్లే నాన్న వెళ్ళండి అన్నాడు. సర్లే నాన్న వెళ్ళండి అంటే, థ్యాంక్ యూ మై మాస్టర్, విల్ యూ ప్లీజ్ కమ్ విత్ అస్. అయ్యా మీరు కూడా మాతో వస్తారు. నేను ఎందుకురా, ఏదో పోజు కొట్టాం కానీ నువ్వు లేకపోతే టెన్షన్ మహానుభావ. సర్లే పదండి, మిమ్మల్ని కనిపించడం మాకు తప్పుద్దా ఈ సావు అని అడవిలోకి వెళ్ళాడు అయ్యగారు. వీడు పుణ్యమంటే ప్రార్థన చేసుకునే పెద్ద మంది అడవిలో తీసుకెళ్ళాడు. వీడు ఈ దుర్మార్గమైన కుమారుల గురించి కదా దైవజనుడు రోడ్డు మీద పడవలసి వస్తుంది. ఎవరు తప్పైన కుమారుడు ఎంత చెడిపోయినా బయటికి రాని పెద్ద మనిషి, పెద్దోడు రోడ్డుకి పోయి కూర్చొని గోల్ చేస్తుంటే ఆడి కోసం రోడ్డు ఎక్కాడు సార్. అందరు చిన్నోడిని తిడతారు కానీ అడోయ్ ఆడంతా చెడిపోయి పడిపోయి భ్రష్టుడు అయిపోయాడు కనుక ఆడున్న తాగుబోతుల దగ్గరికి, పందుల దగ్గరికి పోలాడు కనుక మేడ మీద నిలబడి ఆడు ఎప్పుడు వస్తాడని చూశాడు. కానీ పందుల కాడికి వెళ్ళా, చిన్నోడు కోసం రోడ్డు ఎక్కలా. పెద్దవాడు క్రమశిక్షణ కలిగిన వాడు, ఎల్లు ఇప్పుడు తోటిన వాడు కాదు, వాడు బహు ఎంత చెప్పావుగా, ఆడి గురించి రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. అరే ఏంట్రా పెద్దవాడు రారా అంటే, మేము రావు. ఆడు వచ్చాడంటగా, ఆడు ఎవడు రాడు, బాధపడక, ఆడెవడో అయితే నువ్వు కూడా ఆడేగా, ఈ తమ్ముడే ఆడు. కంగారు పడి ఏదో ఒకటి మాట్లాడబాకు, దేవుని బిడ్డల్ని. ఆధార్ కార్డు పోయింది, అడ్రస్ పోయింది, దేవునికి స్తోత్రం. మంచోళ్ళ మట్టికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఈ నీ కుమారుడు అంటే మరి నువ్వెవడురా అంటే నేను కూడా నీ కుమారుని అనుకో. మరి ఎందుకంటే అన్నావు కుమారులా బతకట్లేదుగా, అసూయ వచ్చేసింది. అది ఆడు బతుకు. శ్రద్ధగా ఈ మాటలు వినే ప్రయత్నం చేయండి. వాడిని బతిమాలటానికి, వాడిని ఇంట్లోకి తేవడానికి ప్రపంచమందరూ మంచివాడు అనుకుంటున్నటువంటి పెద్దోడు కోసం తండ్రి రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఆ క్షణాన కొందరు అన్నారు, ఆ చిన్నోడే నయం, ఈ పెద్దోడు ఈదులో గలాగాడు పెద్ద మనిషిని అని బాధపడ్డారు. ఈ రోజున నా మాటలు వింటున్న బిడ్డలారా, శ్రద్ధగా ఆలకించండి. వాడు వెళ్ళాడు, నరుగుతున్నాడు. చెప్పండి. కట్టె చేతిలో ఉందంట, గొడ్డలి యోర్దానులో పడిపోయింది. ఇక ఆ చెట్టు మీద కూర్చొని పాడుతున్నాడు, కట్టె మిగిల్చింది. మనకేం పాడతాడు? దేవుణ్ణి స్తుతించిన అంటాడు. ఆడు కూర్చొన్నాడు. అక్కడ ఏం పాడతాడు సార్ ఆడు? ఆయన పరిశుద్ధ లేదో అయిపోయింది నాయన, గొడ్డలు పడిపోయింది, గొడ్డలు పడిపోయింది. అయ్యో దైవజనుడు నా ఏలన వాడ గొడ్డలు పడిపోయింది అంటే పెద్దలంట, పోతే పని నువ్వు క్షేమంగా ఉన్నావు, నా కొడుకు నాకు అదే చాలు, పోతే పోయింది గొడ్డలు, బాధపడికి ఇంటికి వచ్చేయంటే లేదు నాన్నగారు ఆ గొడ్డలే కాదు. పోతే పోయిందని చెప్పాను కదరా. ఎందుకంటే అంటున్నాడు దైవజనుడు, సరుకు నాది కదా, పోనీ నువ్వు ఉన్నావు క్షేమంగా, అదే 10,000 అంటాడు ఆయన. ఈడంటాడు, నాన్నగారు క్షమించండి, అది మంద కాదు. మంద కాదా? ఎవడుదిరా? నువ్వు దండం పెడతా, ఆ పాయింట్ మటుకు చెప్పను. అయ్యగారికి ఎవడైతే కీడు చేశాడో, ఎవడైతే నష్టం చేశాడో, కొంపలు ముంచాడో ఆడి దగ్గరకు పోయి తెచ్చాడు గొడ్డలీడు. ఎప్పుడు తెచ్చాడు చెప్పడం. ఎంతకాలంగా మన ఇంట్లో ఉంది చెప్పడం. అది మన ఇంట్లో ఉంటే మంద అనుకున్నాను కదరా. నేను మీ ఇంట్లో ఉన్నాగా, నేను మీ మనిషిని అయ్యానా? దొంగనేగా. గొడ్డలు కూడా దొంగ సరుకే. వీడికి ఆయుధం లేదు, ఎరువు బతుకు, అది కూడా సరైంది కాదు. 2 దెబ్బలు వేసేపాటికి గొడ్డలు పడిపోయింది నదిలో, కర్ర మిగిలింది వీడికి. ఇంతోటి దానికి వీడు అంటాడు, మేము వెళ్తాం యోర్దాను అందరికి వెళ్తాం, ఒక కర్ర తెస్తాం, తల ఒక మ్రోన వేసుకుంటా, మంచి ఇల్లు కట్టుకుంటాం. ఒరే నీకు అసలు గొడ్డలు ఉందా? పోనా తెచ్చింది తిన్నమైందా? పోనది గట్టిగడిచిందా? దానికి పదును ఉందా? నీకు ఎరువు తెచ్చిన గొడ్డలు ఒక్కటి పట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే, నీకు సొంతమే గొడ్డలో ఉంటే అసలు భూమి తాగుతావురా నువ్వు. ఇలా టెంపర్ పిల్లగాళ్ళందరికీ మార్మన్స్ రావాలని ఒక స్తోత్రం చెప్పండి అందరూ. చెప్పరే గట్టిగా. నన్నే కాదును, నన్నే మోసగించి నాకు తెలియకుండా వేరొకరి గొడ్డలు నా ఇంట్లో పెట్టి నా మంచం కింద దాచిందేటు నన్నే ఏమరిచి ఈ విధముగా చేయుదువా, నువ్వు నశించుదువుగాక అండవు. తండ్రి కదా, పోన్లేరా అంటే కాదు, నీ దండం పెడతాను, మళ్ళీ కొడతాను నన్ను, నాకు ఆ గొడ్డలే కావాలన్నాడు. యోర్దానంటే ఏమిటి? ఎగువ నుండి దిగువకు పారుతున్న ఒక మహాప్రవాహం. అది రెప్ప పొట్లు తీసుకెళ్ళి మృత సముద్రంలో పడేస్తుంది. వెంటనే దైవజనుడు అయ్యో నాన్న ఎక్కడ పడిపోయింది అని అడిగితే చూపిస్తే ఒక పచ్చి కొమ్మనట్ల విరిచి ఎక్కడ గొడ్డలు పడిందో అని చెప్తే అక్కడ వేసాడంట. ఈ కొమ్మ కూడా మునిగిపోయింది. అరే గొడ్డలంటే మునిగిపోయింది అనుకున్నా, లేత కొమ్మ కూడా మునిగిపోయింది ఏంది? ఇది నీ మునిగే స్వభావం లేదే, తేలిద్ది కదా, మా సైన్స్ మాస్టర్ చెప్పలేదే అని ఆలోచిస్తూ ఉండగానే అది శబ్దం చేసుకుంటూ మునిగిపోయిన గొడ్డలు తీసుకుని పైకి వచ్చిందంట. గట్టిగా స్తోత్రం చెప్తారా? గట్టిగా స్తోత్రం చెప్తారా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ గొడ్డలి యోర్దానులో పడిపోతే, ఆ గొడ్డలి మృత సముద్రానికి వెళ్ళిపోయి ప్రమాదం ఉంటే, వాడి ఏడ్పు విని, వాడి పశ్చాత్తాపన విని, వాడి అంగలార్పును విని, ఆకాశానికి భూమికి మధ్యన ఒక పచ్చని కొమ్మ, ఒక లేత కొమ్మ కోయబడి ఆ గొడ్డలి ఎక్కడ పడిపోయిందో, ఏ యోర్దానులో పడిపోయిందో అక్కడికి వెళ్ళి సహజంగా మునిగే స్వభావం లేని తేలే స్వభావం ఉన్నటువంటి ఆ గొడ్డలి, ఆ పచ్చి కొమ్మ గొడ్డలి కోసం యోర్దాను లోపలికి వెళ్ళి ఆ గొడ్డల్ని తీసుకొని పైకి వచ్చిందట. మీకు ఇప్పటికీ అర్థమైపోయింది కదా, ఆ గొడ్డలి నీ ఆత్మ అపరాధముల వల్ల, పాపం వల్ల నరకానికి వెళ్ళిపోతున్న, పాతాళ వశములో మరణాధీనములో ఉన్న జీవితాలని పైకి తేల్చడానికి యేసుక్రీస్తుని లేత కొమ్మ, ఒక పచ్చని కొమ్మ ఆకాశానికి ముగి మధ్యలో కోయబడి నరకబడి, మనం ఏ పాపంలోకి వెళ్ళామో, ఏ నరకంలోకి వెళ్ళామో, ఏ మరణ వేదనలోకి వెళ్ళామో అక్కడికి వెళ్ళి మనం పోగొట్టుకున్న ఆత్మను తీసుకుని వచ్చాడు. మునిగిపోయిన గొడ్డలి తేలడం మామూలు అద్భుతం కాదు. లేత కొమ్మ మునగడమే విచిత్రం అనుకున్నారు.
మేమంటే సావు వచ్చింది కానీ ఆయన దేవుడు అంటగా ఆయన ఎట్ట చచ్చిపోయాడు. గొడ్డలంటే మునుగుద్ది కానీ పచ్చి కొమ్మెట్ట మునుగుద్ది. మునగపోతే మునిగులను తేల్చేదట.